సాగర్ ఉద్యోగానికి కట్టిన డబ్బుని రైస్ మిల్లు తాకట్టు పెట్టి పెళ్లి వాళ్ళకిచ్చేసి నర్మదా సాగర్ను బయటకు గెంటేసిన వల్లి. షాక్లో ధీరజ్, వేదవతి. అదేంటి ఇలా ఎలా జరిగింది? వల్లి ఆ నిర్ణయం తీసుకుంటే రామరాజ్ ఏమీ అనలేదా? మరి ధీరజ్ ఇంకా వేదవతి ఎందుకు షాక్ అయ్యారు? ఇదంతా కూడా వీడియోలో చూసేద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. అలాగే వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. మొత్తం మీద ఇక ప్రేమ, ధీరజ్ ఇద్దరూ కూడా ఎగ్జామ్ కోసం బయలుదేరారు. ఈలోపు ధీరజ్ తన మనసులో మాటని ప్రేమకు చెప్పే ప్రయత్నం చేస్తాడు. కానీ అంతలోనే అక్కడ ఒక పిల్ల పరిగెత్తుకుంటూ వచ్చి పడిపోబోతూ అమ్మా అని అరుస్తుంది. గబగబా ఇక ధీరజ్ ఆ పాపను లేపి జాగ్రత్తగా చూసుకుని నడవాలి కదా అంటే, థ్యాంక్స్ అన్నయ్య అంటుంది. అన్నయ్య అనేసరికి ఒక్కసారిగా ధీరజ్కి అమూల్య గుర్తొస్తుంది. నీ పేరేంటి అంటే, అమూల్య అన్నయ్య అనగానే ఇక జరిగిందంతా గుర్తొచ్చి, ధీరజ్ అయితే జాగ్రత్తగా వెళ్ళు, పడిపోతావు, తెలుసుకోకుండా ముందుకు అడుగులు వేస్తే తెలియకుండా దెబ్బలు తింటావు అంటూ ఇక తన తల్లికి అప్పచెప్పేసి అక్కడి నుంచి ధీరజ్ చాలా కోపంగా చిరాగ్గా కదిలిపోతూ ఉంటాడు. ప్రేమని కూడా పదా అని చెప్పని అంటాడు. ఇక కాసేపట్లో, కేవలం క్షణాల్లోనే తన మనసులోని ప్రేమని బయటపెట్టాల్సినటువంటి ధీరజ్ ఒక్కసారిగా అలా మారిపోవటం ప్రేమకేమీ అర్థం కాదు. ఇదంతా కేవలం నేను చేసుకున్నదే, ఇదంతా కేవలం ధీరజ్ మనసు బాధపడటం వల్ల జరిగిందే. నేనే కనుక అమూల్యని పెళ్లి చేసుకోమని చెప్పకపోయి ఉంటే, ఆ తాళి కట్టుకోమని చెప్పకపోయి ఉంటే అసలు ఈ ఇబ్బందులన్నీ వచ్చుండేవి కావు. కానీ అనుకుంటూ ఇక అమూల్య ధీరజ్ వెనకాల వెళ్ళడం, ఇక ధీరజ్ ప్రేమ ధీరజ్ వెనకాల వెళ్ళడం, ఇక ధీరజ్ ప్రేమను ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి తీసుకెళ్లడంతో ఎగ్జామ్ రాస్తుంది. కానీ చాలా టెన్షన్ పడుతుంది ప్రేమ అయితే. అసలు నా చెల్లెలి వెనక ఉండి ఎవరు తనని పెళ్లి చేసుకోమని చెప్పారో వాళ్ళెవరో నాకు తెలియాలి, వాళ్ళ సంగతి చెప్తానంటూ ధీరజ్ అన్నటువంటి మాటలే ప్రేమను బాగా డిస్టర్బ్ చేస్తాయి. ఇక ధీరజ్ అయితే బయట ప్రేమ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఈలోపు ఎగ్జామ్ కంప్లీట్ అయిపోతుంది. ప్రేమ బయటకు వస్తూ ఉంటే ఒక అబ్బాయి వచ్చి, మేడం ఎగ్జామ్ ఎలా రాశారు అని అంటే, బాగానే రాశాను అని చెప్పని అంటుంది. అవునా, మీ దేవురు అంటూ ఇలా ఒక్కొక్క మాట కలుపుతూ ఉంటాడు. ఇంతలో ధీరజ్కి పొసెసివిటీ ఎక్కువైపోతుంది. ఆ పొసెసివ్నెస్ తోటి ఇక గబగబా వచ్చి, ఏ ఊరైతే ఎందుకురా, నువ్వు తీసుకెళ్ళి దింపుతావా ఏంటి, చెప్పు, నువ్వు తీసుకెళ్ళి దింపుతావా అని చెప్పని అంటాడు. అలా ఏం కాదు బ్రో అని చెప్పని అంటే, మరేంటి తెగ పులిహార కలిపేస్తున్నావు అంటూ ఇక వాణ్ణి తిట్టేసరికి, హలో బ్రో నువ్వెందుకు అలా అయిపోతున్నావు అని చెప్పని అంటూ, ఎవరు మేడం ఇతను ఇలా మాట్లాడుతున్నాడేంటి అని అంటే, నా మొగుడు అంటుంది ప్రేమ. ఓ సారీ, మీరు పెళ్ళైపోయిందా అంటే, ఏరా పెళ్లి కాకపోతే పులిహార కలిపేసి బండెక్కించుకొని తీసుకెళ్దాం అనుకున్నావా అంటే, బ్రో అంత ఫాస్ట్గా ఉండకండి, సారీ అంటూ వెళ్ళిపోతాడు. నువ్వేంటే వాడు అడుగుతున్న అన్నిటికీ చెప్తున్నావా అంటే, కాదురా నీ ఉడుకు మొత్తానని చూస్తున్నాను అంటుంది. చాలే పదా అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. ఇక ఇక్కడ రామరాజు ఇంట్లోనేమో ఇక్కడ సాగర్ ఉద్యోగంలో పనిలో చాలా బిజీగా ఉంటాడు. రోడ్స్ అన్నీ కూడా కొలతలు అవి చూస్తూ ఉండగా ఇటు నుంచి వల్లి ఇంకా భాగ్యం నర్మద విషయంలో ఏదో ఒక లూప్ హోల్ దొరక్కపోతుందా అని చెప్పి చాలా కంగారుగా కూరగాయలకు వెళ్తూ ఆలోచిస్తూ మాట్లాడుతూ వెళ్తూ ఉంటారు. అదే టైంలో ఉద్యోగం ఇప్పించినటువంటి వ్యక్తి సాగర్ దగ్గరకు వచ్చి, ఏమయ్యా చాలా చీప్గా 25 లక్షలకి ఉద్యోగం కొట్టేశావు అని చెప్పని అంటూ ఉంటే, సార్ ఇప్పుడు ఆ విషయం గురించి ఎందుకు సార్, మీరు పదే పదే అంటారు అని చెప్పని అంటే, అంటానయ్యా, అంత తక్కువలో నీకు ఇచ్చేసినప్పుడు నాకు బాధ ఉండదా ఏంటి, సర్లే ఇప్పుడు నాకు 10,000 కావాలి ఇవ్వు అంటే, సార్ నా దగ్గర లేవు సార్ అని అంటాడు. ఇక సాగర్ జేబులు తడిమి, ఓ లేవంటావేంటి, ఉన్నాయి కదా అంటే, అవి మా ఆవిడ నాకు ఇచ్చిన డబ్బులు సార్, ప్లీజ్ కొంచెం ఇవ్వండి సార్ అంటూ ఉంటే, పర్లేదులేవయ్యా, ఇక ఇవాళ నుంచి సంపాదన, ఊరికే కొనుక్కుంటారే ఏంటి ఉద్యోగాలు అంటూ వెళ్ళిపోతాడు. ఇదంతా కూడా భాగ్యం చూసి వాడిని ఫోటో తీసుకుని, వీడెవడో ఏంటో మనకు తెలిస్తే ఖచ్చితంగా మనకి ఉపయోగపడతాడు. భాగ్యం వల్ల ఇద్దరు కూడా ఇంటికి బయలుదేరతారు. ఈలోపు ఇక ఇక్కడ ఎవరినైతే అమూల్యకిచ్చి పెళ్లి చేయాలనుకున్నారో ఆ పెళ్లి కొడుకు తల్లి రామరాజ్ ఇంటికి వస్తుంది.
వచ్చి, ఏంటి, ఆ రోజున మీ ఇంటి అమ్మాయిని మా కోడల్ని చేసుకోవటానికి డబ్బిచ్చాం. కోడల సంగతి దేవుడెరుగు, లేచిపోయిన దాన్ని మా ఇంటికి తీసుకొచ్చుకోవాల్సి వచ్చేది. మరి ఆ డబ్బేంటి తిరిగి మా ఇంటికి ఇంకా రాలేదు? గతి మోక్షం లేదా? మీ దగ్గరే పెట్టుకున్నారు అంటుంది. ఎందుకు చెల్లెమ్మా అంతంత మాటలు మాట్లాడుకోవడం? మీ డబ్బు మీకు ఇమ్మని చెప్పి మా రెండో వాడికి చెప్పాను, వాడు తేలేదా అంటే ఇదో కొత్త నాటకమేమో. కూతురు ఒక నాటకం ఆడింది, ఇప్పుడు తండ్రి ఒక నాటకం ఆడుతున్నాడు అనమాట అని చెప్పని అనేసరికి, చూడమ్మా ఎందుకలా మాట్లాడుకోవడం, నేను అలా ఏమీ అనట్లేదు అంటూ ఉంటాడు. సరేలే, డబ్బిస్తే నేను బయలుదేరుతాను, మీ అతిథి మర్యాదల కోసం ఎవరు ఇక్కడికి రాలేదు అంటూ ఉంటే, అదే ఒక్క నిమిషం అంటూ ఉండగా సాగర్ నర్మద వస్తారు. సాగర్కి ఇక కాళ్ళు చేతులు ఆడవు, ఏం చేయాలో అర్థం కాదు. ఒరే, డబ్బు వాళ్ళకి ఇమ్మని చెప్పాను కదా, ఎందుకు ఇవ్వలేదు అంటే, అది అది ఇంటర్వ్యూకి వెళ్ళాను కదా నాన్న, ఆ రోజు మర్చిపోయాను, బ్యాంకులోంచి ఇంకా తీయలేదు, తీసి నేను తీసుకెళ్ళిస్తాను నాన్న అంటే, వెళ్ళి తీసుకురా అంటే, ఈ టైంలో ఎలాగూ బ్యాంకులు ఉండవనా, తెలివి ప్రదర్శిస్తున్నారు, అక్కర్లేదు, రేపు ఉదయానికల్లా డబ్బు తీసుకొచ్చి మాకు అప్పచెప్పండి అని అంటూ వెళ్ళిపోతుంది. ఏరా, రేపు ఉదయమే బ్యాంకు నుంచి తీసుకెళ్ళి ఆ డబ్బు వాళ్ళకి అప్పచెప్పు అంటూ ఉండగానే ఇక ఈలోపు వల్లి అయితే, ఎందుకు సాగర్ మరిది గారు అంత కంగారడిపోతున్నారు అనుకుంటూ, మావయ్య గారండి, సాగర్ మరిది గారేంటి తెక్క కంగారడిపోతున్నారు అంటుంది. కంగారా? నాకు దేనికి, నేనేం కంగారు పట్టలేదు అని చెప్పని అంటూ ఉండేసరికి ఇక వల్లి అయితే ఏదో డౌటింగ్ కొట్టేస్తుంది. మా అమ్మ ఆడెవడో అన్నట్టు కొట్టాకని వెళ్ళింది, ఎంతవరకు ఒక ఉలుకు లేదు పలుకు లేదు అని చెప్పని అనుకుంటూ భాగ్యానికి ఫోన్ చేద్దామని వల్లి ఫోన్ తీసేసరికి భాగ్యమే ఫోన్ చేస్తుంది. అమ్మడో, చాలా గుడ్ న్యూసింగే అని చెప్పని అంటుంది. ఏటమ్మా ఏమైంది అని చెప్పి వల్లి అడిగితే, నేను అంటానే ఉన్నానా, ఆ నర్మద జుట్టు మనకు దొరకాలి, అప్పుడు శబ్దం దాని సంగతి అని చెప్పి దొరికేసిందే అని చెప్పని అంటుంది. ఏంటి, ఏం దొరికింది నీకు అని అడుగుతుంది వల్లి. ఏటి దొరికిందా, మీ సాగర్ మరిది గారు ఉన్నాడే, ఆడు 25 లక్షలెట్టి ఉద్యోగం కొనేసుకున్నాడు. ఆ విషయం ఆడు మధ్యాహ్నం వచ్చి సాగర్ మరిది గారిని బెదిరిస్తూ జేబులోంచి డబ్బులు అందుకే తీసుకున్నాడు. ఆడినట ఉద్యోగం ఇప్పించింది. ఇవాళ నేనంతా ఆ పని మీదే ఉంది. ఆడెవడో ఏటో కనుక్కున్నాను, ఆడిని కలిశాను, విషయం మొత్తం రాబట్టేశాను అంటుంది. ఓయమ్మో, ఎంత మంచి పని చేసావే అమ్మ, మొత్తానికైతే నర్మద జుట్టు మన చేతికి వచ్చేసింది, ఇక వదిలే ప్రసక్తే లేదు అని చెప్పని అంటూ ఉంటుంది వల్లి అయితే. ఇక వెంటనే భాగ్యం, నేనింటికి వచ్చేస్తున్నాను, నువ్వు కంగారు అడకు, ఈలోపే అక్కడ ఏటి చేసేయకు అంటుంది. అలాగేనే అమ్మ, తొందరగా వచ్చి అని పెట్టేస్తుంది ఫోను. ఇక ఈలోపు భాగ్యం ఇంటికి వచ్చేలోపు ఇక్కడేమో, ఏరా సాగర్, నీకు పని కట్టుకుని చెప్పాను కదా వాళ్ళకి ఇచ్చేయమని అంటే, అవునన్నా, కానీ నేను పనుల వల్ల మర్చిపోయాను, రేపు తీసుకెళ్ళి ఇచ్చేస్తాను నాన్న అంటూ ఉంటే, రేపే నీకు ఉద్యోగంలో జాయిన్ అయ్యే 2వ రోజు, ఎక్కడ కుదురుతుంది నీకు? ఒరే ధీరజ్, నువ్వు వెళ్ళి ఆ డబ్బు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చిరా అని చెప్పని అంటే, సరే నాన్న అంటాడు. అన్న తర్వాత ఇక ఈలోపు భాగ్యం రానే వస్తుంది. ఏంటన్నయ్య గారు ఏటో చెప్తున్నారు అని అంటే, బ్యాంకులో ఉన్న డబ్బు పెళ్లి వాళ్ళకి ఇమ్మని చెప్తున్నానమ్మా అని అంటే, బ్యాంకులో డబ్బా ఎక్కడుంది అన్నయ్య గారు, మీరు ఇంకా సత్యకాలం నాటి మనిషిలా ఉంటే అస్సలు చల్లదు అన్నయ్య గారండి అని అంటుంది. ఏమైందమ్మా, ఎందుకలా అంటున్నావు అని అంటే, ఇంట్లో జరిగిన మార్పులతోటి మీరు నిజాలు తెలుసుకోకపోతే ఎలాగండి అన్నయ్య గారు, మీకు ఈ రైస్ మిల్ తాళాలు వల్లి వాళ్ళకి ఇచ్చారు కదా, ఆ లెక్కల గురించి ఒక్కసారి ఆ పెద్దల్లుడిని అడగండి, మా అల్లుడి గారిని అడగండి అని అంటుంది. ఏంట్రా లెక్కలు అంటున్నారేంటి అని అంటే, అది ఏం లేదు నాన్న, అత్తయ్య గారు మీరెందుకు ఈ విషయాల గురించి మాట్లాడుతున్నారు అంటే, ఆవిడెందుకురా వారిస్తావు, విషయం ఏంటో చెప్పు అంటాడు రామరాజు. అబే ఏం లేదు నాన్న, ఆ లెక్కలు ఇంకా చూస్తున్నాను, అయిపోయాక నేనే మీ దగ్గరికి వచ్చి మొత్తం అంతా వివరంగా చెప్తాను అని అంటాడు. ఎందుకండి అల్లుడి గారు, ఎన్ని రోజులను అలా దాచిపెడతారు, మీ మామయ్య గారు నాకు మొత్తం చెప్పారు, అక్కడ మీరు చాలా టెన్షన్ పడ్డారట, 5 లక్షల వరకు తేడా వచ్చేసిందట అని అనేసరికి, ఈ విషయాలన్నీ ఇలా తెలుసుకోవడానికేనా మామయ్య గారిని నాతో పాటు మీరు రైస్ మిల్కి పంపింది అనగానే, అయ్యి బాబోయ్ అదేటల్లుడు గారు అలా అనేస్తారు,
మంచి చెడు తెలుసుకుంటేనే కదా మిమ్మల్ని ముందుకు నడిపించటానికి పెద్దోళ్ళుగా మాకు అవకాశం ఉంటది. అందుకోసమనే అంతకు మించి రైస్ మిల్లో ఏడు జరిగితే మాకెందుకు అంటుంది. 5 లక్షలు తేడా రావడం ఏంట్రా అని చెప్పని అంటే, అన్నయ్య గారండి 5 లక్షలే కాదండి, బ్యాంకులో ఉండాల్సిన 20 లక్షలు కూడా గల్లంతయ్యాయేమోనని నాకు అనుమానంగా ఉన్నదండి అని అంటుంది. ఎందుకు గల్లంతవుతాయి, ఎందుకలా అంటున్నావు చెల్లెమ్మ అంటూ ఉంటే నర్మద ఒక్కసారిగా, మీ నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తారా, అసలు ఎదుటి వ్యక్తుల గురించి ఏం ఆలోచించరా అంటే, నువ్వు ఊరుకోమ్మా నర్మదమ్మాయి, అసలు నేను ఏటి మాట్లాడుతున్నానో నీకు తెలియకుండానే ఎందుకలా ఓ పేలిపోతావు అని అంటూ, అవునండి అన్నయ్య గారండి, బ్యాంకులో ఉన్న డబ్బులు కూడా ఏటో అయ్యాయని నాకు డౌటింగ్ కొట్టేస్తుంది. సడన్ గా సాగర్కు ఉద్యోగం రావటానికి, రైస్ మిల్లో 5 లక్షల రూపాయలు మాయం అవటానికి, ఇప్పుడు ఒకవేళ నిజంగానే బ్యాంకులో డబ్బు లేకపోతే ఆ డబ్బు మిస్సింగ్ అయిపోవటానికి, వీటన్నిటికీ సాగర్ ఉద్యోగానికి ఏటైనా లింక్ ఉన్నదేమో ఒక్కసారి ఆలోచించి చూడండి అని అంటూ ఉంటే సాగర్కి కాళ్ల కింద భూమి కంపిస్తూ ఉంటుంది. వాళ్లకు చెప్పినట్టు రేపొద్దున్నే వాళ్లకు డబ్బు తీసుకెళ్ళివ్వాలి. ఏంట్రా సాగర్, ఏం జరిగిందో చెప్పు, నువ్వు చెప్తావా లేక నన్ను తెలుసుకోమంటావా అంటూ ఉంటే ధీరజ్, నాన్న 1 నిమిషం ఆగండి, అసలు అన్నయ్యకి మాట్లాడే అవకాశం ఇస్తే కదా మాట్లాడతాడు అని అనగానే, ఏటల్లుడు నువ్వు సెన్నలుడివి సెన్నోడ్లాగుండు, అవకాశం ఇస్తే ఆకాశాన్ని కూడా భూమి మీదకు దింపుతానంటారు జనాలు. ఇప్పుడు నువ్వు అన్నట్టుగా సాగర్కి అవకాశం ఇస్తే ఏదేదో కథలు చెప్పేస్తాడు, అన్నీ అన్నయ్య గారు ఇన్నేసేస్తారు అనగానే, మీరు 1 నిమిషం ఆగండి అని చెప్పి నర్మద అంటుంది. సాగర్, ఏంటిదంతా, వాళ్ళు చెప్తుంది నిజమా? నువ్వు నిజంగానే డబ్బు కట్టి ఉద్యోగం సంపాదించావా? ఆ డబ్బుని మామయ్య గారు వాళ్ళకిమ్మన్న డబ్బు ఇంకా రైస్ మిల్లులో డబ్బే తీసుకెళ్లి కట్టావా? చెప్పు సాగర్, ఏంటిదంతా అంటూ ఉంటుంది నర్మద. ఇక అలా అంటున్నటువంటి నర్మద మాటలతోటి ఒక్కసారిగా ఏం మాట్లాడాలో అర్థం కాక సాగర్ అలా చూస్తూ ఉంటాడు. ఇక అలా చూస్తున్నటువంటి సాగర్ వంక చూసిన నర్మద, నిజం చెప్పు సాగర్, ఇప్పుడు నువ్వు నిజం చెప్పకపోతే ఇక నా మీద ఒట్టే అని అంటే, చెప్తాను నర్మద, నిజం చెప్తాను అంటూ, నాన్న దయచేసి నన్ను క్షమించండి నాన్న అని అనేసరికి, క్షమించాలా, దేనికిరా, ఏం చేశావు, ఉద్యోగం తెచ్చుకున్నావు, దానికి క్షమాపణలతో పనిలేదు కదా అని అంటే, కానీ ఆ ఉద్యోగం కోసం నేను డబ్బు కట్టాను నాన్న అంటాడు. ఎంత కట్టావు, ఎక్కడి నుంచి తీసుకట్టావు అని అంటే, 25 లక్షలు కట్టాను నాన్న, 5 లక్షలు రైస్ మిల్లువి, 20 లక్షలు పెళ్లివాళ్లకిమ్మని మీరు చెప్పిన డబ్బు అంటాడు సాగర్. ఇక అంతే, అద్గది సంగతి, అంత ఈజీగా ఉద్యోగం ఎలాగొచ్చేసిందా అని చెప్పి నేను డౌటింగ్ పడుతూనే ఉన్నాను మామయ్య గారండి. అయిపోయిందండి, సాగర్ మరిది గారు మీ మాటలు దాటేసి మిమ్మల్ని ఎదిరించేసి మీ మాటలు లెక్క చేయకుండా చాలా తెలివిగా మొత్తానికి చెయ్యాల్సిందంతా చేసేశారండి మామయ్య గారు. 25 లక్షలు కట్టి ఉద్యోగం తెచ్చుకున్నారా, కనీసం ఆ విషయం ఇంట్లో ఎవ్వరికీ చెప్పలేదా, ఇప్పుడు బయటడిపోయింది కాబట్టి బయట పెడుతున్నారన్నమాట అంటూ ఉంటే చందు వచ్చి, నువ్వు నోర్మీ వల్లి అని అంటూ, నాన్న పోన్లే నాన్న, ఏదో ఒక చేసి వాళ్ళకి ఆ డబ్బిద్దాం, తమ్ముడు ఉద్యోగం తెచ్చుకున్నాడు అంతే కదా, ఆ డబ్బేం పాడు చేయలేదు కదా అంటే, ఏరా లంచం కట్టి ఉద్యోగాలు వేయించాలంటే మీ ఇంట్లో అందరికీ ఉద్యోగాలు వేయించగలను కదా, కష్టపడి ఉద్యోగం సంపాదించుకుంటే ఆ దారి వేరు, కానీ లంచం కట్టి ఉద్యోగం సంపాదించటం ఏంట్రా, అది నువ్వు సపోర్ట్ చేస్తున్నావా అంటే, నాన్న మనం కాక వాడికి ఎవరున్నారు చెప్పు, అందులోనూ సాగర్ ముందు నుంచి మీతో పాటు రైస్ మిల్లోనే ఉండిపోయాడు, అక్కడే వాడు తన జీవితం గడపాలనుకున్నాడు, కానీ అలా ఉండటం వాడికి నచ్చక, లేదు ఉద్యోగం చెయ్యాలనే వాడి కోరిక తీర్చుకోవటానికి వాడు అలా చేసుండొచ్చు, పోన్లే నాన్న అంటూ ఉంటే, ఊరుకోబా నువ్వేంటి అలా మాట్లాడతావు, ఓ పక్క మామయ్య గారి మర్యాదని మానాన్ని పోగొట్టటానికి సాగర్ మరిది గారు ఇలాంటి పని చేస్తే నువ్వేటి సాగర్ మరిది గారిని ఇంకా ఎంకరేజింగ్ చేస్తున్నావు, సాల్లేబా నువ్వు మాట్లాడుతుంది ఏటో నీకు అర్థమవుతుందా, రేపు తెల్లారికి 20 లక్షల రూపాయలు వాళ్ళ చేతుల్లో పెట్టాలి, లేకపోతే వాళ్ళు ఏటి చేస్తారో తెలుసుగా, వచ్చి అవకాశం దొరికింది కదా అని రోడ్డు మీద నుంచోపెట్టి మామయ్య గారి సొక్కాని పేపర్ సింపినట్టు సింపేస్తారు, నీకు అర్థమవుతుందా అని అంటుంది.
చందు ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతాడు. ఇక ఆల్రెడీ ఒకసారి జరిగినటువంటి అవమానం గురించి ఆలోచించుకుంటూ రామరాజు అయితే ఏం చేయాలో అర్థం కాక ఇక ఇప్పుడు తెల్లారేసరికి ఆ 20 లక్షల రూపాయల్ని వాళ్ళ చేతుల్లో పెట్టకపోతే నా పరువు పోతుంది. పర్వాలేదు, పరువు పోగొట్టుకోవటానికంటే ప్రాణం పోగొట్టుకోవటం మేలు అంటూ రామరాజు గబగబా లేచి గదిలోకి వెళ్లి తలుపులేసుకుంటాడు. వల్లి ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది. మాయగారండి, మీరు మాత్రం ఏటి చేసుకోకండి. అనవసరంగా మీరెందుకండి అందరి ముందు తలదించుకుంటారు మాయగారు అంటూ ఉంటే, యాండి మీరు తలుపు తీయండి, ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు? ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది, ముందు మీరు బయటికి రండి, మనం ప్రయత్నిస్తే ఏ గొడవ లేకుండా దీన్ని సాల్వ్ చేసుకోవచ్చండి, బయటికి రండి అంటూ ఉంటుంది వేదవతి. ఉండండి అత్తయ్య గారు, అసలే మావయ్య గారు కోపంగా ఉంటే మీరు సొల్యూషన్ అది ఇది అంటారేంటి అని అంటుంది. ఏంటి నన్ను మాట్లాడినవావు అంటూ వేదవతి కోపంగా అరిచేసరికి, అలా కాదు అత్తయ్య గారు అంటే, మాట్లాడకుండా పక్క నుంచో అని చెప్పి, యాండి బయటికి రండి, నేనేమైపోవాలండి మీరు ఇలాంటి నిర్ణయం తీసుకుంటే అంటూ ఉంటే, ఇకప్పుడు రామరాజు బయటకు వస్తాడు. వెంటనే వల్లి, మాయగారండి మీరెందుకు అలా కంగారడిపోతున్నారు? నేను దీనికి పరిష్కారం ఆలోచించేశాను. ఎప్పుడైతే విషయం తెలిసిందో, ఎప్పుడైతే మీ అందరితో మాట్లాడుతున్నానో ఆ టైంలోనే సొల్యూషన్ కూడా ఆలోచించేశాను మావయ్య గారు అంటుంది. ఏంటమ్మాది అంటాడు రామరాజు. రైస్ మిల్ని తాకట్టెట్టేసి 20 లక్షల రూపాయలు తీసుకొచ్చి ముందాల చేతుల్లో పెట్టాను. ఆ తర్వాత మన దగ్గర డబ్బులున్నప్పుడు కొద్ది కొద్దిగా జమేసుకుని రైస్ మిల్ ఇడిపించుకుందాం. పరువు పోవటం కంటే రైస్ మిల్లు తాకట్టుకెళ్ళడం పెద్ద ఇబ్బందేం కాదు అని అంటుంది. దాంతో మంచి ఆలోచన చేశావు. ఇప్పటికిప్పుడు 20 లక్షలు ఇచ్చే స్తోమత నా దగ్గర లేదు అని అంటూ ఏదో ఒకటి చెయ్యండి అని వల్లికి పవర్ ఆఫ్ అటార్నీ రాసిస్తాడు రామరాజు. ఇది కదా నేను కోరుకున్నది. ఈ పవర్ ఆఫ్ అటార్నీతో ఎన్ని ఆటలాడతానో చూద్దుగాని అని నర్మద వంక చూస్తూ ఇక పవర్ ఆఫ్ అటార్నీ పేపర్స్ పట్టుకుని డైరెక్ట్గా మార్వాడి దగ్గరికి వెళ్తుంది. మార్వాడి అయితే అంత అమౌంట్ ఇవ్వడం కష్టమవుతుంది, ఫైనాన్స్ కంపెనీకి వెళ్ళండి, వాళ్ళైతే ఈజీగా ప్రాపర్టీ మీద అమౌంట్స్ ఇస్తారు అని అంటూ ఉంటే, సరే సెటు అయితే అని చెప్పి ఫైనాన్స్ ఆఫీస్కి వెళ్తుంది పొద్దున్నే. వెళ్లేసరికి ఇక ఫైనాన్స్ ఆఫీస్ వాళ్ళు సరేనండి తాకట్టు పెట్టుకుంటాం, డబ్బిస్తామని చెప్పేసి చెప్తారు. దాంతో ఇక వల్లికి పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చారు కదా, వల్లి సంతకంతోటే ఇక రైస్ మిల్లుని తాకట్టు పెడతారు. అయితే రైస్ మిల్లు తాకట్టు పెట్టి తీసుకుంటామన్నది 20 లక్షలు, కానీ అక్కడ వాళ్ళు తీసుకునేది 30 లక్షలు. ఇంకో 10 లక్షలు ఇక భాగ్యం ఆనందరావు ఇద్దరు కూడా ఆ డబ్బును తీసుకువెళ్లి వాళ్ళ అకౌంట్లో వేసుకుంటారు. ఇక 20 లక్షలు తీసుకొచ్చి రామారావు చేతిలో పెట్టి, మావయ్య గారండి ఇదిగోండి 20 లక్షలు, సాగర్ మరిది గారితోటే ఆ డబ్బుని వాళ్ళకి పంపించేసి ఇంటికి రమ్మనండి. ఆ తర్వాత మీరేమి అనుకోనంటే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, దాన్ని అమలు చేస్తాను అని చెప్పని అంటుంది. వల్లి ఈ రోజు నుంచి ఇంట్లో ఏ నిర్ణయమైనా నువ్వే తీసుకోమ్మా, నువ్వు చెప్పిందే నడుస్తుంది, నా తర్వాత నువ్వే ఈ ఇంటికి యజమానురాలివి అని అంటూ లోపలికి వెళ్ళిపోతాడు రామరాజు. థ్యాంక్స్ మావయ్య గారండి, చాలా థ్యాంక్స్ అండి అంటూ బా పద అని లోపలికి తీసుకెళ్లిపోతుంది చందుని. సాగర్ 20 లక్షలు తీసుకెళ్లి ఇక పెళ్లి వాళ్ళకి ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన తర్వాత ఇంటికొస్తాడు. అందరూ భోజనాలు చేసిన తర్వాత వల్లి అయితే, ఇప్పుడు నేను తీసుకున్న డెసిషనింగ్ అందరికీ చెప్పేతాను అని చెప్పని అంటూ, ఈ ఇంట్లో ఉద్యోగం చేస్తూ చిన్న చితక జీతం తెచ్చుకొని బతుకుతుంది నా మొగుడు, అంటే ఇదిగో ఈయన గారు. ఇప్పుడు ఆయన ఆ ఉద్యోగం కూడా వదిలేసి రైస్ మిల్నే చూసుకుంటూ రైస్ మిల్లోనే ఉండిపోతున్నాడు. కాబట్టి ఇక మా ఆయన విషయంలో మామయ్య గారికి ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి మమ్మల్ని పక్కనెట్టేయండి. ఇక నర్మద గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఉంది. గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న కోడలు నాకుంది అని మామయ్య గారు గర్వంగా చెప్పుకోవటం తట్టుకోలేకో మరి లేకో తను కూడా ఉద్యోగం చేయాలనే ఉద్దేశంతోనో మొగుడు పెళ్ళాలిద్దరూ కలిసి ఆలోచించుకుని మొత్తానికి సాగర్ భారతి గారికి కూడా గవర్నమెంట్ ఉద్యోగం అనేది ఇప్పుడు ఈ కుటుంబమే వేయించినట్టు. ఎందుకంటే రైస్ మిల్ డబ్బే కదా అక్కడ కట్టాం కాబట్టి వీళ్ళిద్దరూ ఉద్యోగస్తులు అయిపోయారు. వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు బ్రతకగలరు, రెక్కలు వచ్చేసినాయి. ఇక
వీళ్ళని మనం భరించాల్సిన అవసరం కానీ, మన ఇంట్లో పెట్టుకుని వీళ్ళకి చాకిరీ చేసుకుంటూ మనం చూసుకుంటూ ఉండాల్సిన అవసరం కానీ లేదు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే అమూల్య అలా చేయటం వల్ల మామయ్య గారు గుండె పట్టుకుని గుండెపోటుతో మంచాన పడ్డారు. ఇప్పుడు మళ్ళీ ఇలాంటి పరిస్థితులన్నీ తట్టుకుని దాటుకుని ఆయన నిలబడాలంటే కష్టం. అందుకోసమే నేనొక డెసిషన్కి వచ్చేశాను అంటుంది వల్లి. ఏంటది అంటే, సాగర్ మరిది గారు, నర్మద సెల్లి ఇద్దరూ ఇంట్లోంచి బయటికెళ్ళి ఆళ్ల బతుకాళ్ళు బతకటం మంచిదని అనగానే, వదినా ఏం మాట్లాడుతున్నావు? నేను బయటికి వెళ్ళడం ఏంటి అంటే, అవును మరిది గారు, మీరే బయటికెళ్ళాలి. నర్మద సెల్లెల్ని తీసుకుని బయటికెళ్ళాలి. ఇక మీ బతుకు మీరు బతకండి. మీకు మాతో పనిలేదు కదా. ఇక మా తిప్పలేమో మేం పడతాం. ఆ రైస్ మిల్ మీద తీసుకున్న 20 లక్షల అప్పు మీరు ఉద్యోగం చేసి నెల నెల ఇంతని కట్టి తీర్చేసేయండి. ఆ తర్వాత రైస్ మిల్ పేపర్లు బయటకొస్తాయి అని అంటుంది ఇక వల్లి. అయితే మంచి మాట చెప్పావమ్మా అంటూ రామరాజు లోపలికి వెళ్ళిపోతాడు. అంటే ఏంటి, మామయ్య గారికి మేమింట్లోంచి వెళ్ళిపోవాలనుందా? అందుకు ఆయన అంగీకరిస్తున్నారా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక నర్మద. అయితే ఈలోపు వేదవత్ వచ్చి, నువ్వేంటే పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటున్నావు? నా 3 పిల్లలు నా కళ్ల ముందు ఉండాలి అనేది నా కోరిక. కానీ నువ్వేంటి వాళ్ళ 3ని వేరు చేద్దామనుకుంటున్నావు అంటే, అత్తయ్యగారండి, తప్పు చేస్తే శిక్ష ఉండాలి అని చెప్పి మీరే చెప్తూ ఉంటారు కదా. వాళ్ళు తప్పు చేశారు, శిక్ష నేనేశాను. మామయ్య గారికి లేని బాధ మీకెందుకు అని అంటూ లోపలికి వెళ్ళిపోతుంది. వల్లి వర్షంలో చేంజ్ వస్తుంది. అది వేదవతికి అర్థమవుతూనే ఉంటుంది. ఇక ఇక్కడ సాగర్ నర్మద ఇద్దరూ కూడా బట్టలు సర్దుకుని వచ్చి రామరాజు చెప్పిన మాట కిందే తీసుకుని ఇక ఇంట్లోంచి బయటకు వెళుతూ ఉంటారు. అప్పుడే ధీరజ్ ప్రేమ ఇంటికొస్తూ ఉండగా సాగర్ నర్మద బయటకు వెళ్తుంటే, ఏం జరిగింది, అన్నయ్య వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పని అంటే, ఆ తప్పు చేస్తే ఎవరికైనా ఒకటే శిక్ష, మీకైనా అదే శిక్ష, అందుకే వాళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోతున్నారు అంటుంది. శిక్ష ఏంటి, ఏం తప్పు చేశారు? డబ్బు గురించా అంటే, మరి ఆ డబ్బు ఇప్పుడు సర్దుబాటు చేయాలి కదా, మీరెక్కడన్నా ఎత్తుక్కొచ్చారేటి అని అంటుంది. ఇక వెంటనే సాగర్ అయితే ధీరజ్ అయితే, నేను ప్రయత్నంలోనే ఉన్నాను దినా అంటాడు. నువ్వు ప్రయత్నించినా దొరకటానికి ఆ ఏమి సిల్లర్ డబ్బులు కాదు ధీరజ్ మరిది గారు, 20 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి? రైస్ మిల్ తాకట్టెట్టి డబ్బులు తీసుకొచ్చి కట్టేశాంలేండి. అందుకే ఇక వాళ్ళు ఇంట్లో ఉండక్కర్లేదని వాళ్ళని వెళ్ళిపోమన్నాం. అంటే ఎవరు చెప్పారు అని అంటే, ఆయన చెప్తే నేను చెప్పినట్టే అని మామయ్య గారు చెప్పారు కదా, అందుకే నేను చెప్పాను అంటుంది. ఆ మాటకు మా నాన్న ఏమీ అనలేదా అని అంటాడు ధీరజ్. ఏటంటారు, మంచి పనే కదా చేసింది, అందుకే ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయారు అంటుంది. దాంతో ఇక ధీరజ్కి కోపం చాలా వస్తుంది. నాన్న ఎప్పుడూ ఇంతే, పట్టుకోవలసిన టైంలో వదిలేస్తారు, వదిలేసినా పర్వాలేదనుకున్నప్పుడు పట్టుకుంటారు. అసలు ఏంటో అర్థం కావట్లేదు అనుకుంటూ ధీరజ్ వేదవత్ దగ్గరికి వెళ్ళి, ఏంటమ్మా ఇదంతా అంటే, మీ నాన్న చేసినటువంటి తప్పు ఏంటో తెలుసా? తాళాలు తీసుకెళ్ళి చందు చేతికి నన్నిమ్మనకుండా వల్లినివ్వమంటాం. ఆ ఇవ్వమన్నటువంటి మాటకు మీ నాన్న సపోర్ట్ చేయటం, అది ఇవాళ ఇంటందరి మీద నెత్తినెక్కి డాన్స్ చేస్తోందంటే అదంతా నేను దించుతానత్తా. నువ్వు కంగారు పడకు, నర్మదక్కను పంపించినట్టు నన్ను పంపిద్దాం అనుకుంటుందేమో. నేను ఇక్కడే ఉంటాను, దాన్ని పొగరనుస్తాను, దాని గురించి మొత్తం బయట పెడతాను అంటుంది ప్రేమ. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. ఇలా జరిగితే బాగుండు అని మీకు అనిపిస్తే వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ.